Matthew 19 verse 1. And it came about that when Jesus had finished these words, he departed from Galilee and came to the region of Judea, and great multitudes followed him, and he healed them there. మత్తయి సువార్త 19:1 యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యొర్దానుకు అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. Another example of healing, as far as we know, everybody. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనకు తెలిసినంత వరకే కూడా ఆయన అందరినీ అక్కడ స్వస్థపరుస్తూ ఉన్నారు. Some Pharisees came to him, again testing him. కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరకు శోధించాలని వచ్చారు. You can notice the number of times these Pharisees are out to catch him. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు యేసు ప్రభువుని ఎక్కడో చోట పట్టుకోవాలని ఆయన వెంటపడుతూ ఉన్నారు. Just like I have seen in my life so many people who try to come after me in the same way. నా జీవితంలో కూడా నేను చూసిన అనేక మంది ఎక్కడో చోట నన్ను పట్టుకోవాలని నా వెంట పడుతూ ఉంటూ నేను చూశాను. Testing, provoking, trying to find out, asking questions. శోధించటం, ప్రేరేపించటం, ప్రశ్నలు అడగటం, ఎక్కడో చోట లోపం కనిపెట్టాలని చూడటం. Only exactly like the Pharisees to catch Jesus in some word. ఖచ్చితంగా పరిసయ్యుల వలె యేసు ప్రభువుని ఏదో ఒక మాట ద్వారా పట్టుకోవాలని చూసినట్లు. And then to quote that and then to tear a person's reputation. ఏదో ఒక మాటను పట్టుకొని దాన్ని తప్పుగా చిత్రీకరించి ఆ వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టను దిగజార్చటం. Well, the Pharisees are around today. The generation of vipers are still alive. ఈనాడు కూడా పరిసయ్యులు మన చుట్టూ ఉన్నారు. సర్ప సంతానము బ్రతికే ఉన్నారు. And you may find them attacking you as well if you're a true servant of God. నీవు నిజమైన దైవ సేవకునిగా ఉంటే వాళ్ళు నీ మీద కూడా దాడి చేస్తూ ఉంటారు. And some of the Pharisees came testing him, saying, "Is it lawful for a man to divorce his wife for any cause at all?" పరిసయ్యులు ఆయన శోధించవలనని ఆయన యొద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? There was a law in the Old Testament, which said it didn't command divorce. God has never commanded divorce. He hates divorce. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక చట్టం ఉంది. దేవుడు ఎవరిని కూడా విడాకులు ఏమని ఏమి ఆజ్ఞాపించలేదు. Malachi chapter 2 makes that very clear. మలాకి 2లో అది ఎంతో స్పష్టంగా వివరించబడింది. But there was a law in the Old Covenant which said that if a man divorced his wife, he should give her a certificate of divorce. It's in Deuteronomy 24. You can read in the first 4 verses there. ద్వితీయోపదేశకాండం 24 మొదటి 4 వచనాల్లో ఒక న్యాయ విధి విధంగా ఉంటుంది. ఎవరైనా తన భార్యకు విడాకులు ఇవ్వాలంటే పరిత్యాగ పత్రికను ఇచ్చి ఆమెను విడనాడమని ఉంటుంది. But I want to show you something in this connection, the way people quote scripture, because that happens even today. అయితే ఈ సందర్భంలో మనుషులు లేఖనాలను ఏ విధంగా ఉటంకిస్తారో నేను చెప్తాను. చాలా మంది ఈనాడు కూడా అలానే చేస్తూ ఉన్నారు. What it said in Deuteronomy 24 verses 1 to 4. ద్వితీయోపదేశకాండం 24 1 నుండి 4 వచనాల్లో ఏం చెప్పబడిందంటే, was this, that if a man takes a wife, marries her, it happens that she doesn't find favor in his eyes because he's found some indecency in her, and it's not specified what it is. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన యెడల అది ఏంటి అని ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు. కానీ it could be a sexual immorality prior to marriage. బహుశా వివాహానికి ముందు లైంగిక సంబంధమైన జారత్వం అయి ఉండొచ్చు. And he writes her a certificate of divorce. అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి puts it in her hand and sends her out of the house. ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. She leaves his house, goes and becomes another man's wife. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొని వచ్చును. And if the latter husband turns against her and writes her a certificate of divorce and puts it in her hand and sends her out of the house, if the latter husband dies who took her to be his wife, ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడ్లనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడ్లనేమి, her former husband who sent her away is not allowed to take her back again to be his wife. ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. Because she's been defiled, and that is an abomination before the Lord, and you shall not bring sin on the land which the Lord your God gives you as an inheritance. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు
పాపము కలుక్కున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. Was he commanding divorce there? Not at all. మీరు విడాకులు తీసుకోవాలని ప్రభు ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ? కాదు. He's saying if a man does it, ఒకవేళ ఒక వ్యక్తి ఆ విధంగా చేస్తే make sure you at least give a certificate of divorce and send her away. Don't send her without it. ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించాలి కానీ ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వకుండా పంపించకూడదు. But see how these Pharisees have taken that and twisted it. చూడండి, ఇక్కడ పరిశీలన మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని తీసుకొని వక్రీకరించి And made it as if Moses commanded. ఇక్కడ మోషే ఆజ్ఞాపించినట్లుగా చెప్తున్నారు. Verse 7. Why then did Moses command to give her a certificate of divorce and send her away? That he did. Give her a certificate of divorce, send her away. 7వ వచనము. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన్ను అడుగ్గా. But they're implying that Moses permitted that divorce. He did not. ఇక్కడ మోషేనే అనుమతించినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. మోషే అనుమతించలేదు దానికి. Is it lawful for a man to divorce his wife for any cause at all? And Jesus answered very clearly in verse 4. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాట న్యాయమా అని ఆయన అడిగారు. అయితే 4వ వచనంలో ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు. Haven't you read that the one who created them from the beginning made them male and female? సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. So the answer to all these things is what was God's original plan right in the beginning? కాబట్టి దీనికి జవాబు ఏంటంటే ఆది నుండి కూడా దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక ఏంటి దీని గురించి. When you have any doubt about some things, go back to God's original plan. దేని విషయమైనా మనకేమైనా సందేహం ఉన్నట్లయితే దేవుని యొక్క అసలైన ప్రణాళిక దగ్గరికి మనం వెళ్ళాలి. What was God's original plan for Adam? ఆదాము విషయంలో దేవుని యొక్క ఒరిజినల్ ప్రణాళిక ఏంటి? In many areas that gives us the answer. We don't have time to look into all those areas, but here is one. అనేక విషయాల్లో దానికి జవాబు మనకు అక్కడ లభిస్తుంది. అన్ని విషయాలు చూడటానికి మనకు సమయం లేదు, కానీ దీని విషయం ఇప్పుడు చూద్దాం. What was God's original plan for man? మానవుని ఎడల దేవుని యొక్క అసలైన ప్రణాళిక ఏంటి? Did God make a number of women? ఆదాము గురించి దేవుడు అనేక మంది స్త్రీలను సృష్టించాడా? So that if Adam got fed up with Eve, he could chuck her and marry some others? ఒకవేళ హవ్వతో విసుగు చెందినట్లయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అలా ఏమైనా సృష్టించాడా దేవుడు? And if he was unhappy with one of them, he could marry another? No. ఒక స్త్రీతో సంతోషంగా లేకపోతే ఇంకో స్త్రీని చేసుకోమని అలా ఏమైనా సృష్టించాడు దేవుడు? లేదు. That is not what God planned for man in the beginning. God made one man and one woman. And that's what the Lord is saying. ఆరంభంలో దేవుని యొక్క ప్రణాళిక అలా లేదు. ఒక్క పురుషుడిని ఒక్క స్త్రీని దేవుడు సృష్టించాడు. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. From the beginning, the way God made it was this. And there's no question of being unhappy with the one God gave you. ఆది నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఇదే. దేవుడు ఎవరినైతే నీకు ఇచ్చాడో వాళ్ళ పట్ల దుఃఖపడుతూ ఉండకూడదు. God gave one woman to Adam and said, "This is your wife." That's it. దేవుడు ఆదాముకు ఒక స్త్రీని ఇచ్చి ఈమె నీ భార్య అని చెప్పాడు, అంతే. She may have weaknesses. Well, you have weaknesses too. తనకు బలహీనతలు ఉండొచ్చు, నీకు కూడా ఉన్నాయి బలహీనతలు. That's what the Lord would say to anybody today. ఈనాడు కూడా దేవుడు ఎవరితోనైనా ఇదే చెప్తాడు. And therefore, since God did that, he also says there in the beginning, in Genesis chapter 2, దేవుడు ఆది యందు చెప్పిన దాన్ని ఆదికాండం 2వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి 19:5లో చెప్తున్నారు. Jesus quotes that in Matthew 19:5. For this cause a man shall leave his father and mother and cleave to his wife, and the two shall be one flesh. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెను. They're only two. There's no question of them separating, since they are no longer two but one. వాళ్ళిద్దరూ ఇద్దరుగా లేకుండా ఒక్కరిగా ఉన్నారు కాబట్టి ఎవరు వేరు చేయలేరు. See what Jesus says. They are no longer two but one. వాళ్ళిద్దరూ ఇద్దరుగా లేరు కానీ ఒక్కరిగా ఉన్నారు అని ప్రభు చెప్తున్నారు. Before they got married, they were two individuals. Once they became one flesh in marriage, they have become one. They are no longer two. వివాహం కాకమునుపు వేర్వేరు వ్యక్తులుగా వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో ఏక శరీరముగా వాళ్ళు ఒక్కటయ్యారు. వాళ్ళు ఇద్దరుగా లేరు.
And therefore, if God has joined them together, let not man separate them. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. Nobody should separate those whom God has joined together. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరుపరచకూడదు. Any man who comes between a husband and wife is an agent of Satan. భార్యకి భర్తకి మధ్యలో ఎవరొచ్చినా కానీ వాళ్ళు సాతాను యొక్క దూతలే. I have no hesitation in saying that. నేను ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను. Anyone, if a father-in-law or a mother-in-law comes between a husband and wife, they are agents of Satan. ఎవరైనా కానీ భార్య భర్తకు మధ్యలో వచ్చినట్లయితే మామైనా అత్తైనా ఎవరైనా వాళ్ళు సాతాను యొక్క దూతలే. If a father or mother comes between husband and wife, they are agents of Satan. భార్యకు భర్తకు మధ్యలో తల్లి వచ్చినా తండ్రి వచ్చినా వాళ్ళు సాతాను యొక్క దూతలే. If a brother or neighbor or anybody comes between a husband and wife, a pastor comes between a husband and wife, he's an agent of Satan. భార్యకు భర్తకు మధ్యలో ఒక సహోదరుడు వచ్చినా ఒక పొరుగువాడు వచ్చినా ఒక పాస్టర్ వచ్చినా వాళ్ళు సాతాను యొక్క దూతలే. The job of every true servant of God is to bring husband and wife closer to each other, not come between them. ఒక నిజమైన దైవ సేవకుని యొక్క పని ఏంటంటే భార్య భర్త దగ్గర అయ్యేటట్లు చేయాలి కానీ వాళ్ళ మధ్యలోకి రావటం కాదు. You may be permitted to come between a man and his son. బహుశా ఒక తండ్రికి కుమారుడికి మధ్యలో నువ్వు రావచ్చేమో. If the man is rebellious to God and the son wants to be faithful, but never between a man and his wife. తండ్రి దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తూ కుమారుడు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే బహుశా వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళొచ్చేమో, కానీ భార్య భర్తకి మధ్యలోకి వెళ్ళకూడదు. They must remain. You must teach the wife. Supposing a husband is an idolater and the wife is a true believer, what shall you say? Separate from him? Certainly not. ఒకవేళ భర్త విగ్రహారాధికుడై ఉండి భార్య విశ్వాసిగా ఉన్నట్లయితే మనం ఏం చెప్పాలి? వాళ్ళు వేరుపడాలని చెప్పాలా? లేదు, ఖచ్చితంగా అలా చెప్పకూడదు. You don't have to bow down to idols like he does, because there's an authority above him, which is God. But you got to submit to him as your husband. That's what I would tell every wife. అతడు చేసినట్లుగా నువ్వు విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి పైన అధికారం ఉంది, అదే దేవుడు. కానీ నీ భర్తకు నువ్వు లోబడి ఉండొచ్చు. ప్రతి భార్యకి నేను చెప్పేది అదే. And so Jesus said, what God has joined together, wherever they were married, they may have been married in a temple or a mosque or a court. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని వాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఒక గుళ్ళో పెళ్లి చేసుకుని ఉండొచ్చు, లేకపోతే మసీదులో చేసుకొని ఉండొచ్చు, లేకపోతే కోర్టులో పెళ్లి చేసుకుని ఉండొచ్చు. Anywhere, wherever they were married legally, they are joined by God. చట్టబద్ధంగా వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నా కానీ వారు దేవుడి చేత జతపరచబడ్డారు. It's not only Christian marriages that are accepted by God. Every marriage is accepted by God. కేవలం క్రైస్తవ వివాహాలే దేవుని చేత అంగీకరించబడినవి కాదు, ప్రతి వివాహం కూడా దేవుని చేత అంగీకరించబడిందే.